ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. వంకాయలు, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు, టమాటోస్, పాలకూర, చెర్రీ టమాటోస్, ఫ్లవర్స్. ఈరోజు నేను ఎక్సైట్ అయ్యే హార్వెస్టింగ్ అంటే ఈ ఫ్లవర్సేనండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కసిని రోజ్ ఫ్లవర్స్, మ్యారీగోల్డ్ ఇవైతే హార్వెస్ట్ చేశాను. హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో టమాటోలు, కొన్ని ఫ్లవర్స్, అలాగే వంకాయలు, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడు, మిర్చి, కాసింత తోటకూర, పాలకూర ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేయబోతున్నానండి. రోజ్ ఫ్లవర్స్ ఇక్కడే వేశాను. ప్లాంట్స్ అన్నీ ఇక్కడే, రోజ్ ప్లాంట్స్ అన్నీ ఇక్కడ స్టెప్స్ దగ్గర పెట్టాను. ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి, ఆఫ్ వైట్ అంటాం కదా, ఆ ఫ్లవర్ ప్లాంట్. ఇది వచ్చేసి పింక్ రోజ్. ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ ఉంది కదా, ఇది వచ్చేసి బేబీ పింక్ అన్నమాట. వీటిలోనే హైబ్రిడ్ ఉంది, అలాగే మన నాటు గులాబీలు కూడా ఉన్నాయి. ఒక 3 టైప్స్ అయితే పెట్టాను. ఇంకా ఇప్పుడైతే మనము ఫ్లవర్స్ కట్ చేసుకుందాము. 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇదిగోండి, ఒకటి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా టెర్రస్ పైన కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేద్దాం. అలాగే గేట్ బయటి సైడ్ ఉన్న నాకున్నటువంటి మినీ గార్డెన్లో ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ అయితే ఒక 2 వచ్చాయండి, బాగా బ్లూమ్ అయ్యాయి. మనం అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. కాస్మోస్ ఫ్లవర్స్ అయితే 2 పిక్ చేశానండి. ఫ్లవర్స్ చూడండి, బ్లూమింగ్ సూపర్గా ఉంది కదా. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కలర్ కూడా డార్క్ ఎల్లో కదా. ఇంకా బడ్స్ అయితే పడ్డాయి, కానీ అవి బ్లూమ్ అవ్వడానికి ఒక 2 డేస్ అలా టైం పట్టచ్చు. ఇప్పుడైతే ఒక 2 బ్లూమ్ అయ్యాయి. ఇప్పుడు మనము రోజ్ ఫ్లవర్స్, అలాగే కాస్మోస్ ఫ్లవర్స్ పిక్ చేసాం కదా. ఇప్పుడు మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అయితే పిక్ చేసేద్దాం. అన్నీ ఫస్ట్ ఫ్లవర్సే హార్వెస్ట్ చేస్తున్నాం. బంతిపూలు అయితే ఈ మాత్రం పిక్ చేశానండి. ఇదిగోండి, ఒక 15, ఒక 20 దాకా అయితే హార్వెస్ట్ చేశాను. ఈ డేకి మనం కాస్త పూజకు ఉపయోగించడానికి అయితే, దేవుడి పటాలకు పెట్టడానికి సరిపోతాయి. ఈరోజు ఫ్లవర్స్ రోజు, కాస్మస్, మ్యారీగోల్డ్ అయితే హార్వెస్ట్ చేశాను. ఇప్పుడు మనము వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్ చేసుకున్నవన్నీ ఇలా టేబుల్ పైన పెట్టేస్తున్నాం, ఎందుకంటే ఈ బాస్కెట్ మళ్ళీ కూరగాయలు హార్వెస్ట్ చేసుకోవడానికి కావాలి కదా. ఇప్పుడైతే టమాటోస్ పిక్ చేద్దాము. ఇక్కడ ఉన్నాయి, ఇంకా లాస్ట్ రోలో టమాటోస్ ఉన్నాయి. అలాగే స్టెప్స్ దగ్గర కూడా కొన్ని టమాటో ప్లాంట్స్ అయితే పెట్టాను, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక 2 అయితే ఉన్నాయి, పిక్ చేసేస్తున్నా. ఇంకా ఇక్కడ కొన్ని టమాటోస్ ఉన్నాయండి, ఇదిగోండి. ఇక్కడ పాలకూర, టమాటో ప్లాంట్స్, అలాగే మిర్చి.
టమాటోస్ ఇవి టెర్రస్ పైన హార్వెస్ట్ చేసినవి ఈ మాత్రం వచ్చాయి. ఇక్కడ స్టెప్స్ దగ్గర కూడా ఉన్నాయన్నాను కదా, ఇదిగోండి. ఇవి కూడా మనము పిక్ చేసేద్దాము. వీటి తర్వాత మనము చెర్రీ టమాటోస్ అయితే పిక్ చేద్దాం. అవి కూడా బాగానే వచ్చాయి. చెర్రీ టమాటోస్ పిక్ చేద్దాం. హైబ్రిడ్ టమాటోస్ అయితే మనము కట్ చేసుకున్నాం కదా, ఇవి వచ్చేసి చెర్రీ టమాటోస్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చిన్న చెర్రీ టమాటోస్ ఇవి ఇలా చూడంగానే ముద్ద చేస్తున్నాయి. బుడ్డి బుడ్డి టమాటోలు అలాగే రెడ్ రెడ్గా పండాయండి. గ్రీన్ లీవ్స్కి బుల్లి బుల్లి చెర్రీ టమాటోస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇవైతే పిక్ చేసేద్దాం. ఇవన్నీ చెర్రీ టమాటోస్. ఇంకా వేరే ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా పిక్ చేద్దాం. ఇవన్నీ చెర్రీ టమాటోస్. చెర్రీ టమాటోస్ అయితే అన్నీ కలిపి ఈ మాత్రం అయితే వచ్చాయండి. హాఫ్ బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనము చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. మిర్చి ప్లాంట్ వచ్చేసి ఇలా ఒక టబ్లో వేసానండి. చూడండి, హైట్ కొంచెంగా గ్రో అయినా కూడా కాయలు మాత్రం ఇలా చుట్టూ పడ్డాయి చెట్టు నిండా. మిర్చి కూడా ఇది బ్లాక్ మిర్చి అండి, పైన పడ్డాయి. అలాగే ఇలా చూడండి, కింద వచ్చే కొమ్మలకు కూడా మిర్చి ఎంత కంప్లీట్గా వచ్చాయో చూడండి. ఇంకా ఇదంతా ఫ్లవర్ పట్టేసింది ఇలా వీటి చుట్టూ ఉన్నాయండి మిర్చి. నేను ఇంకా ఎస్టర్డే ఒక 100 గ్రామ్స్ దాకా పిక్ చేశాను. ఇప్పుడు ఇంకా ఇవన్నీ మిర్చినే. ఇటు సైడ్ కూడా ఉన్నాయండి. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మిర్చి అయితే పిక్ చేద్దాం. కొన్ని మిర్చి అయితే హార్వెస్ట్ చేశానండి, బ్లాక్ మిర్చి. చూడండి ఎంత షైనీగా ఉన్నాయో. ఆర్గానిక్గా పండించినవి ఇలా ఉంటాయండి. ఒక 200 గ్రామ్స్ అలా అయితే ఉండొచ్చండి మిర్చి. ఈ రోలో వచ్చేసి చిక్కుడుపాదు, దొండపాదు, సొరపాదు అయితే పెట్టానండి. ఇది ఇక్కడంతా సొరపాదు, ఇక్కడ దొండపాదు. దొండకాయలు కూడా ఇదిగోండి పడ్డాయి. కొన్ని దొండకాయలు కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవన్నీ చిక్కుడుకాయలు ఇదిగోండి, ఇలా వేలాడుతున్నాయా గుత్తులు గుత్తులుగా. ఇదిగోండి, ఇవన్నీ చిక్కుడేనండి. ఇప్పుడు మనము చిక్కుడు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. ఇది సీజన్ కదా, చిక్కుడుకాయలకి ఫుల్గా వచ్చేస్తాయి. ఫ్లవర్ ఫుల్గా పడుతుంది. ఇవి చిక్కుడుకాయలు కూడా బాగా వస్తున్నాయి. చిక్కుడు పాదులు మనం ఒక 4-5 పెట్టుకున్నామంటే ఒకదానికి రాకపోయినా ఇంకొక దానికి టర్మ్ వైజ్గా వస్తూ ఉంటాయన్నమాట. మనకి ఒక్కటే వేసుకున్నామంటేనా రెగ్యులర్గా మనం హార్వెస్ట్ చేసుకోలేము.
నేనైతే ఒక 5-6 పాదులు అయితే పెట్టాను, చిక్కుడు పాదులు. చిక్కుడుకాయలు అయితే ఈ మాత్రం వచ్చాయండి. బాస్కెట్ అయితే ఫుల్ అయింది. చాలా హెల్దీగా గ్రో అయ్యాయండి. ఇలా చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయి. గ్రేప్స్ గుత్తి ఎలా ఉంటుందో అలా పడ్డ చోటే 10, 8 అలా పడ్డాయి. నేను లేత లేతవి అయితే హార్వెస్ట్ చేయదండి, ఇలా కంప్లీట్గా గ్రో అయినవి చేశాను. మళ్ళీ ఒక 3 days తర్వాత హార్వెస్ట్ చేశానంటే మళ్ళీ ఈ మాత్రం అయితే వస్తాయి. ఇప్పుడు బ్రింజాల్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని పర్పుల్ బ్రింజాల్స్ ఉన్నాయి, అవి కూడా పిచ్చేద్దాం. ఇక్కడ ఒకటైతే పర్పుల్ బ్రింజాల్ ఉంది, ఇటు సైడ్ కొన్ని వైట్ బ్రింజాల్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఆ టబ్బు ఇక్కడ ఆ స్టిక్స్ సపోర్ట్ తీసుకొని పెట్టాను, కానీ ఇది వెయిట్ వల్ల ఇలా పడిపోయిందండి. దీన్ని మళ్ళీ సెట్ చేయాలి. కాస్త సాయిల్ తడిగా ఉండడం వల్ల వెయిట్గా ఉందని సెట్ చేయలేదు. కొంచెం ఇది సాయిల్ ఆరిన తర్వాత అక్కడ సెట్ చేసేయాలి. బ్రింజాల్స్ అలాగే ఇందులో ఇంకా కొంచెం తోటకూర, మిర్చి మొక్కలు, టమాటో ఇవైతే పెట్టాను. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇక్కడ కూడా కొన్ని బ్రింజాల్ ప్లాంట్స్ అయితే పెట్టాను, ఇచ్చేద్దాం. ఉల్లికాడలు కూడా బాగా గ్రో అవుతున్నాయండి. ఇదంతా ఉల్లికాడలు. ఇక్కడ ఒకటి ఇచ్చేసాను. ఇవన్నీ ఫ్లవర్స్, ఇవి సింగిల్ పెటల్ ఉన్న మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇవి టుమారో హార్వెస్ట్ చేస్తాను. వంకాయలు పర్పుల్, వైట్ అన్నీ మిక్స్డ్. ఒక 1/2 kg అయితే ఇచ్చేసాం. అయ్యో పడిపోతున్నాయి బ్రింజాల్స్. ఇప్పుడు కాసిన్ని గోరుచిక్కుడు అయితే మనము కట్ చేసుకుందాం. గోరుచిక్కుడు మొక్క అయితే ఇదేనండి, నేను కట్ చేసేస్తున్నా. ఇవి కూడా చిక్కుడు లాగానే ఇట్లా బంచెస్ పడతాయి. ఒక 7-8 మొక్కలు పెడితే ఎందుకో ఏవి ఈసారి ఇవి రాలేదండి. ఒక 2-3 మాత్రమే వచ్చాయి, సరిగా ఎదగలేదన్నమాట. తీసేసాను నేను కొన్ని మొక్కలు. రోజ్ ఫ్లవర్స్ మ్యారీగోల్డే కాకుండా క్రైసాంథమస్ కూడా వేసానండి, చామంతి పూలు. ఇలా చూడండి ఎంత బ్లూమింగ్ ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మెరూన్ కలర్ అయ్యేసరికి ఇంకా చాలా మొగ్గలు పడ్డాయండి. ఒక ఫ్లవర్ బుకే లాగా ఉంది. మనం ఇలా స్టెమ్ కట్ చేసామంటే దీన్ని బుకే లాగా ఎవరికైనా విష్ చేయొచ్చు ఈ చామంతి పూల బుకే తోటి. కాసింత పుదీనా కూడా మనము హార్వెస్ట్ చేసుకున్నామండి. ఒక బంచ్ దాకా అయితే హార్వెస్ట్ చేస్తున్నా. పుదీనా అయితే ఇదిగోండి ఒక బంచ్ దాకా అయితే ఇచ్చేసాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇవేనండి. టమాటోస్, చెరీ టమాటోస్ అండ్ పాలకూర, పుదీనా, కాస్మోస్ ఫ్లవర్స్, రోజ్, మ్యారీగోల్డ్ అండ్ చిక్కుడుకాయలు అయితే బాగా వచ్చాయి. బ్రింజాల్స్ మాత్రం ఒక 1/2 kg కట్ చేశాను. మిర్చి ఒక 200 grams అయితే వచ్చాయండి. గోరు చిక్కుడు మాత్రం కాసిన్నే అండి, ఒక 100 or 150 grams అయితే ఉండొచ్చు. అవి కూడా ఇలా 5-6 ఇలా గుత్తుల్లాగా అయితే పడ్డాయి. ఇవి మోర్ ప్లాంట్స్ వేసాను, కానీ ఎందుకో అవి ఎక్కువగా
గ్రో అవ్వలేదండి. ఇది కంప్లీట్ హార్వెస్టింగ్ అయితే లేదు, మొక్కలు సరిగా ఎదగలేదన్నమాట. ఇంకా తోటకూర కట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈరోజు పాలకూర హార్వెస్ట్ చేశారు కదా, ఇంకా రేపు చేయొచ్చు అన్నట్లు తోటకూరని అయితే చేయలేదు. తోటకూర కూడా చాలా బాగా వచ్చింది. పుదీనా మాత్రం ఒక బంచ్ అయితే హార్వెస్ట్ చేశాను. ఈరోజు హార్వెస్టింగ్ అయితే ఇదేనండి. టేబుల్ ఈరోజు కూడా ఫుల్ అయిపోయింది. ఈ టేబులే లేండి, కాకపోతే ఒక 6-7 ఐటమ్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.